హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిదు సూపర్ కిచెన్. మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని వస్తే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. చాలా యమ్మీ టేస్టీగా ఉండే లెమన్ పులిహోర అండి. పుల్లగా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడైన తర్వాత ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడి కానివ్వాలి. చూడండి, ఆయిల్ వేడైంది కదా. ఇప్పుడైతే ఒక స్పూను ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాతనైతే జీలకర్ర వేసుకోవాలి, ఒక 1/2 స్పూను. ఎందుకంటే నేను జీలకర్ర పౌడర్ వేస్తా కాబట్టి కొంచెం వేసుకున్నా జీలకర్ర. ఇప్పుడు జీలకర్ర కూడా చిటపటలాడుతుంది చూడండి. చిటపటలాడిన తర్వాత పల్లీలు వేసుకోవాలి. ఇప్పుడు శనగపప్పు, మినప్పప్పు కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం సేపు ఫ్రై కానివ్వాలి. చూడండి, ఇలా ఫ్రై కావాలి. ఫ్రై అయిన తర్వాతనైతే ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. ఒక 2 ఎండుమిర్చి కూడా అవి వేసుకోవాలి. వేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై కావాలి. ఫ్రై అయిపోయిన తర్వాతనైతే 1/2 స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి. కొంచెం చిటికెడు ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకోవడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు 1/2 స్పూన్ వరకు అయితే జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. ఈ జీలకర్ర పౌడర్ వల్లనే స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు ఒక నిమ్మకాయనైతే జ్యూస్ వేసుకున్నాండి, అది పోసేసుకున్నా. ఇప్పుడు మన టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. నేను ఫస్టే రైస్ వేసుకొని అయితే విప్పి పక్కన పెట్టుకున్నాను అన్నమాట. అది కూడా వేసుకోవాలి. వేసి అయితే మొత్తం కలిసే వరకు అయితే కలుపుకోవాలండి. ఆ పోపు మొత్తం కలవాలి కదా, అంతసేపు అయితే మంచిగా కలిపేసుకోవాలి. నాకైతే లెమన్ పులిహోర అంటే చాలా ఇష్టం అండి. మీరు కూడా ఇలానే చేసుకుంటారా, లేదు వేరేలా చేసుకుంటారో కామెంట్ చేయండి. చూడండి, మంచిగా కలిసిపోయింది కదా మొత్తం. ఇప్పుడైతే లాస్ట్లో కరివేపాకు వేసుకోవాలి. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే లెమన్ పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీడియోతోనైతే మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.